ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సగం ఆఫ్రికాలోనే ఉన్నాయన్నమాట. ఆఫ్రికాలో కొత్త చైతన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. పాశ్చాత్యులు చీకటి కనుమని పిలిచిన ఆఫ్రికా 500 సంవత్సరాలకు పైగా భౌగోళిక వలస పాలనను, ఆర్థిక వలస పాలనను సాగించిన ఆఫ్రికాలో కొత్త చైతన్యాలు పుట్టుకొస్తున్నాయన్నమాట. నిజానికి రెండవ విడత చైతన్యాలు అనాలన్నమాట. దీన్ని ఉద్యమాల ద్వారా ఎక్కువగా సాయుధ తిరుగుబాట్లతో 1950 నుంచి ఆరంభించి రాజకీయ స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఇప్పుడు ఆర్థిక స్వాతంత్రం కోసం ఈ ఉద్యమాలు కదులుతున్నాయి అన్నమాట. అరుదైన లోహాలు, ఖనిజాల కోసం గత కొన్ని నెలలుగా పారిశ్రామిక దేశాలు అవగాహన తలపడుతుండగా జింబాబ్వే గత నెలలో ఆకస్మికంగా చిన్న భూకంపాన్ని సృష్టించింది. బంగారం, వజ్రాలు, ప్లాటినంతో పాటు ప్రస్తుత పరిణామంలో కీలకమైన లిథియం ఎగుమతులను కూడా జింబాబ్వే నిషేధించింది. లిథియం ఉత్పత్తిలో జింబాబ్వేది ప్రపంచంలో 4వ స్థానం. ఎగుమతుల నిషేధాన్ని వారు చెప్పిన కారణం తమ వనరుల ముడిసరుల రూపంలో ఎగుమతి చేయడం వల్ల తమకు లభిస్తుంది అతి స్వల్పమే కాగా వాటి శుద్ధి చేసి ఉపయోగించుకున్న దేశాలు, కంపెనీలు అనేక రెట్లు లాభపడుతున్నాయని, ఆ శుద్ధి తమ దేశంలో జరిగితే ఎక్కువ ఆదాయం వస్తుందని, కనుక ఈ కార్యక్రమం కోసం నిర్దేశిస్తున్నామని. అదే రోజుల్లో జాంబియా కూడా అదే పనిచేస్తుంది అన్నమాట. జింబాబ్వేతో పాటు జాంబియా కూడా అదే పనిచేస్తుంది. లిథియం కేరళంగా మారిన జాంబియా చర్యలు సంచలనమైనవి. 2023 మొదలుకొని 13 ఆఫ్రికన్ దేశాలు అనేక ఖనిజాల, లోహాలను ముడి ఉత్పత్తుల రూపంలో ఎగుమతి చేయడం ఆపేశాయి. ఆఫ్రికా ఖండంలో దక్షిణాదిన గల జింబాబ్వే, జాంబియా నుంచి ఒక్కసారి ఉత్తరాన వాయువ్య దిశలో గల ఫ్రెంచ్ నిజర్ అనే చిన్న దేశానికి వెళ్దాం. 2 ఏళ్ల క్రితం నిజర్, దాని పొరుగున బుర్కినా ఫాసో, మాలి అనే మరో 2 చిన్న దేశాలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయన్నమాట. మూడింట యురేనియం తదితర విలువైన నిల్వలు భారీగానే ఉన్నాయి. గతంలో తమ వలసలను అయిన ఈ మూడింటిలో నిజర్ నిల్వలు వినియోగంలో తెచ్చిన ఫ్రెంచ్ కంపెనీలు కిలో యురేనియంకు $0.25 చెల్లించి దాన్ని శుద్ధి చేసిన తర్వాత కెనడాకు $20 అమ్ముతుండేవి. పై 3 దేశాల్లో స్థానిక యువ నాయకత్వ తిరుగుబాటు చేసి అధికారానికి వచ్చిన తర్వాత ఒక కూటమిగా ఏర్పడి అదే $25 తమకు చెల్లిస్తే తప్ప యురేనియం దిగుమతి చేయబోమన్నాయన్నమాట. చివరకు ఫ్రెంచ్ కంపెనీ నిష్కరించి తప్పలేదు. యురేనియం ఒకటే కాదు, ఈ 3 దేశాల్లో బంగారం సహా అనేక నిక్షేపాలు ఉన్నాయన్నమాట. ఈ గనులన్నింటినీ ఫ్రాన్స్ స్వాధీనపరుచుకోవడమే కాక తమతో పాటు మరో 3 దేశాల్లో ఫ్రెంచ్ సైనిక స్థావరాలను కూడా మూసివేయించాయి. ఇందుకు ప్రతీకారంగా ఆ కూటమి నాయకుడైన బుర్కినా అధ్యక్షుడు ట్రౌవరే ఇప్పటికీ 5 సార్లు కుట్రలు కూడా జరిగాయి. ఆర్థిక స్వాతంత్రం లేనిదే రాజకీయ స్వాతంత్రం బలపడదని తెలిసిందే. ఇది లోగానే గుర్తించిన ఆఫ్రికన్ దేశాలు ఖనిజాల, లోహాల విషయంలో తాము ఎంత సంపన్నమైనవో తెలిసినందున ఈ విషయమే సమావేశాల సంస్థలు ఏర్పాటు అయ్యి 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాయి. కానీ తమ వల్ల తామే వినియోగం తెచ్చేందుకు అవసరమైన నిధులు, సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్ తగినంత లేనందున ఈ కార్యక్రమం వేగంగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో ఆఫ్రికా నేతలు దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఫిబ్రవరిలో సమావేశమై ఈ దిశగా తమ చర్యను వేగవంతం చేయాలని నిర్ణయించారన్నమాట. విలువైన ఖనిజాల, లోహాలు, చమురు, అటవీ సంపదలు ఆఫ్రికా అంతటా విస్తరించి ఉండగా ఆ విషయంలో అగ్రస్థానంలో గల 7 దేశాలు దక్షిణాఫ్రికా, నైజీరియా, అంగోలా, ఘనా, డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో, గబూన్, జింబాబ్వేలు ఉమ్మడి విలువల సంవత్సరానికి సుమారు 260 బిలియన్ల ఉత్పత్తులు అధిక ప్రాధాన్యత పొందుతున్నాయన్నమాట. అంటే విలువైన ఖనిజాల, లోహాలు, చమురు, అటవీ సంపదలు ఆఫ్రికా అంతరింది ఉండగా ఈ విషయంలోనే 7 దేశాలు అగ్రగామంలో ఉన్నాయన్నమాట. దక్షిణాఫ్రికా, నైజీరియా, అంగోలా, ఘనా, డెమోక్రాటిక్ రిపబ్లిక్ కాంగో, గబూన్, జింబాబ్వేలు అనమాట. వీటికి సుమారుగా $260 బిలియన్ ఉమ్మడికి విలువ వస్తుందన్నమాట. ఈ ఉత్పత్తులు అత్యధిక ప్రయోజనం పొందుతున్న బయట దేశాలే. అందువల్ల ఆఫ్రికా ఎంతగా పేదగా మిగిలిపోయిందని, ప్రజలు కనీస ఉపాధి కోసం సిద్ధించి వలసపోతుందని దుస్థితి ఏర్పడిందని ఈ దేశాలు గుర్తించాయి. వివిధ సంస్థల అంచనాల ప్రకారం ప్రపంచంలో బంగారు నిల్వలో 30%, అత్యధిక భాగం వజ్రాలు, 50% కోబాల్టు, అబ్రకము, 20% రాగి, బాక్సైట్లు, ఇవి కాక ప్లాటినము, లిథియము, యురేనియము భారీ నిక్షేపాలు ఆఫ్రికాలో ఉన్నాయన్నమాట. వాటి నుంచి మొదటిసారి పాశ్చాత్య దేశాలు, ఇటీవల చైనా ఎంత తరలించకపోతున్నా ఆఫ్రికా ఒక తరగని గనిగానే ఉంది. ఇవి కాక అటవీ సంపద మాట తెలిసిందే. సారవంతమైన భూమి విస్తారంగా ఆఫ్రికాలో ఉన్నాయి. వాటిని కనుక సాగులోకి తెచ్చి స్థానికులు
బయట వారు ఒక్కొక్కరే అక్షరాలు లక్షల ఎకరాలు దీర్ఘకాలిక లీజు తీసుకుని స్థానికంగా కూలిగా మార్చుతుందన్నమాట. ఇటువంటి లీజులు కొన్నిటిని నేను స్వయంగా చూశానని కూడా చాలామంది భారతీయులు చెప్తున్నారు. ఇంతటి దూకుడు సాగుతున్న ఆఫ్రికా ఆర్థిక పురోగమనాన్ని చూస్తే ఒకవేళ వారు ఆర్థిక స్వాతంత్రం సాధిస్తే మరో అద్భుతంగా ఉండదని అనిపిస్తుందన్నమాట. IMF తాజా నివేదికలు పేర్కొన్న దాన్ని బట్టి 2026 ఆఫ్రికా ఆర్థిక ప్రగతి ఆధునిక చరిత్రలో మొదటిసారిగా ఆసియాని మించిపోతుంది. ఆసియాలో చైనా, జపాన్, ఇండియా, ఆసియాన్ కోటింగ్ వంటి దిగ్గజాలు ఉండడంతో ఈ అంచనాలు ఎంతో నమ్మశక్యం కాకుండా తోడుస్తున్నాయన్నమాట. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన 20 దేశాలు సగం ఆఫ్రికాలో ఉన్నాయి. విచారం ఏంటంటే భారతదేశం వల్లే ఇటీవల శతాబ్దం వరకు వలసదోపిడి గురైన సుదీర్ఘ ఉద్యమాల ద్వారా స్వతంత్రం ఆఫ్రికా నుంచి మనకు తెలిసింది చాలా తక్కువ. ఆఫ్రికాలో ఈ కొత్త చైతన్య కారణాలు ఉన్నాయి. అక్కడ ప్రజల్లో ముఖ్యంగా యువతలో కొత్త చదువులు, ప్రాపంచిక దృక్పథాలు, తమ దేశాల్లో భవిష్యత్తు గురించి స్పృహలు కలుగుతున్నాయి అన్నమాట. మేధావి రచిత వర్గాలు కూడా కదులుతున్నాయి. కొత్త రాజకీయ నాయకత్వాలు వస్తున్న వాటిపై ప్రభావం పడుతున్నాయి అన్నమాట. ఎన్నెన్నో ఆధునికతో ప్రపంచ సకల సేవలు తాము ఇంకా బయట వారికి ఉపయోగపడేలా వెనకబడి ఉండాలా అని భావనుకుంటున్నాయి అన్నమాట. ఈ విధంగా ఆఫ్రికా చాలా డెవలప్ అవుతుంది. ఆఫ్రికా ఎంత అభివృద్ధి చెందుతుంటే అంత ప్రపంచానికి మేలు అనమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.